హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 82. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బెడ్పై మత్తుగా పొర్లుతున్న లాస్యని కాంక్షగా చూస్తూ ఆమె పైకి వంగుతున్న ఓబీ తలపై ఒక్క దెబ్బ పడుతుంది. అంతే, అతని కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోతాడు. తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఆ రెస్టారెంట్ మొత్తం మీడియాతో నిండిపోతుంది. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. పోలీస్ వెహికల్స్ సైరన్స్తో ఆ స్ట్రీట్ అంతా మారుమోగుతుంది. టీవీల్లో లైవ్ షో చూపిస్తూ యాంకర్స్ తమకు తోచింది చెబుతూ హడావిడి చేసేస్తున్నారు. అక్కడ ఒక యాంకర్ మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో ఎస్ఎన్ఎస్ బ్యూటీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎండి మిస్టర్ విరాజ్ రవిచంద్ర ఉరఫ్ విజయ్ గురించి గత కొన్నేళ్లుగా బయటి ప్రపంచానికి ఎవ్వరికీ తెలీదు. అలాంటిది ఆయన ఇండియాలో కాలు పెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. కొత్తగా ఒక బ్రాండ్ని లాంచ్ చేయటం, తన కంపెనీలో పెద్ద మొత్తంలో షేర్స్ ఉన్న పరశురామ్ కూతురు లాస్యతో విజయ్ తన ఎంగేజ్మెంట్ ఉన్న నాడే ఆయన కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్న స్వప్నికని లవ్ చేసి పెళ్లి చేసుకోవటం, తరువాత ఆయన మీద 2-3 సార్లు అటాక్స్ జరగటం ఒకటైతే, నిన్న రాత్రి విజయ్పై పన్నిన కుట్ర మాత్రం చాలా దారుణం. కానీ ఆ కుట్ర నుంచి తన భర్తను ఈజీగా కాపాడుకుంది మిస్సెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర. రెస్టారెంట్ యాజమాన్యం మాటల్లో తెలిసిందేంటంటే, ఒక ప్రముఖ బిజినెస్ మెన్ కూతురి బర్త్డే పార్టీకి వచ్చిన విజయ్పై ఒక డేంజరస్ డ్రగ్ యూజ్ చేశారని. అది గెస్ చేసిన ఆయన వెంటనే ఈ రెస్టారెంట్ యాజమాన్యానికి తెలియచేయటంతో, అదే విషయాన్ని విజయ్ మిస్సెస్ స్వప్నిక గారికి చేరవేయటంతో ఆమె ఇన్ టైంలో ఇక్కడికి రావటం వల్ల ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆ డ్రగ్ యూజ్ చేసింది మరెవరో కాదు, ఆ బర్త్డే జరుపుకున్న అమ్మాయి తన ఫ్రెండ్స్ యామి డిసౌజా అండ్ ఓబీ అనే పార్ట్నర్స్తో చేతులు కలిపిందని సాక్ష్యాధారాలతో తెలుస్తుంది. నిన్న మార్నింగ్ ఆ పార్ట్నర్స్ ఇద్దరూ ఇదే రెస్టారెంట్లో రూమ్ బుక్ చేసుకున్నారు. యామి అండ్ ఓబీల రూమ్ చెక్ చేసిన పోలీసులకు ఆ డ్రగ్కి సంబంధించిన 2 శాషెట్లు దొరికాయి. దాన్ని విజయ్పై ప్రయోగించారా లేదా అన్నది అతని బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో వీటికి సంబంధించిన ఆధారాలతో విజయ్ ఇంకా ఆయన భార్య స్వప్నిక గారు మన ముందుకు రానున్నారు అని గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడుతుంది ఆ యాంకర్. సేమ్ మ్యాటర్ని మిగిలిన న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా తిప్పి తిప్పి చెబుతూ రకరకాల యాంగిల్స్లో ఆ రెస్టారెంట్ని చూపిస్తుంటారు. ఇదంతా టీవీలో చూస్తున్న రవిచంద్ర ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు. ఏంటిది, నాకేం అర్థం కావటం లేదు. దాసు, దాసు, ఇలారా అని గట్టిగా పిలిచారు. పిలిచారా పెద్దయ్య గారు అని భయంగా అడిగాడు దాసు. నిన్న రాత్రి నువ్వింట్లోనే ఉన్నావా? మరి కోడలమ్మ బయటకు వెళ్తూ కనిపించిందా అని కంగారుగా అడిగారు కృష్ణమూర్తి. అవును పెద్దయ్య గారు, మన కోడలమ్మ నిన్న రాత్రి చాలా కంగారుగా బయటికి వెళ్లారు అని నిన్న స్వప్నిక బయటకు వెళ్లడం చూసిన దాసు చెబుతాడు. అప్పుడందరూ రవళి వైపు కోపంగా చూస్తారు. రవళి, ఇందులో నీకు భాగముందా? వెంట స్వప్నికను తీసుకుపోకుండా ఒంటరిగా వెళ్లమని విజయ్కి మరీ మరీ చెప్పావు, ఇందుకేనా అని కోపంగా అడిగాడు రమేష్ రవిచంద్ర. అదంతా బిత్తరపై చూస్తున్న రవళికి ఏమీ అర్థం కాలేదు. ఏంటండి, నన్ను దోషిని చేస్తున్నారు? లాస్యాల ఎప్పుడు చేయదు, ఇందులో ఏదో మోసముంది అని అయోమయంగా అంటుంది రవళి. ఇంకా లాస్యకే సపోర్ట్ వస్తున్న రవళిని చూసి ఏమనాలో అర్థం కాలేదు. డ్రగ్స్ ఇంకా యామి పేరు విన్న దీపాకు తనకు జరిగిన ఇన్సిడెంట్ కళ్ల ముందు కదలటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఆ టీవీలో యాంకర్ మాట్లాడుతూ, మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ స్వప్నలు వచ్చేంతలో మనం ఆ డ్రగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో సిటీలోనే చాలా పెద్ద పేరున్న మోస్ట్ సీనియర్ డాక్టర్ ఈ డ్రగ్ గురించి డీటెయిల్స్ చెబుతారు అని ఆ డాక్టర్ పేరు చెబుతుంది యాంకర్. వెంటనే రవిచంద్ర ఫ్యామిలీ టీవీ వైపు దృష్టి పెడతారు. స్క్రీన్ పైన ఆయన కనబడగానే అతను మొన్నటి వరకు విజయ్కి ట్రీట్మెంట్ అందించిన డాక్టర్. ఈ డ్రగ్ అందరూ ముద్దుగా రొమాంటిక్ డ్రగ్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ డ్రగ్. ఇది బాడీలోకి వెళ్ళిన తక్షణం హార్మోన్స్పై దీని ఎఫెక్ట్ పడి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని చూడకుండా పిచ్చివాడిలా ఒక పార్ట్నర్ కోసం వెతుకుతాడు. ఇఫ్ ఇన్ టైంలో పార్ట్నర్ దొరకకపోతే బాడీలో హార్ట్ అండ్ మజిల్స్ బిగుసుకుపోయి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. దాంతో మనిషి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెబుతాడు ఆ డాక్టర్. ఇది మన దగ్గర అందుబాటులో ఉందా డాక్టర్? వాళ్ళకి ఎలా దొరుకుంటుంది అని అడుగుతుంది యాంకర్. నాకు తెలిసి ఇంత పవర్ఫుల్ డ్రగ్ మన దగ్గర చాలా రేర్. ఇది చాలా మటుకు వేరే కంట్రీస్లో దొరుకుతుంది. బ్రోతల్ హౌజెస్లో అవైలబుల్గా ఉంటుంది. లొంగని వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఇప్పుడు విజయ్పై ప్రయోగించడం లాంటి వాటికి యూజ్ చేస్తున్నారు అని చెబుతాడు ఆ డాక్టర్. అదంతా వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా టీవీకే కళ్ళప్పగిస్తారు. ఒరేయ్, న్యూస్ వాళ్ళు చెబితే తెలియటం లేదు ఆ డ్రగ్ ఎంత పవర్ఫుల్లో. ఆ పిల్ల బర్త్డేకి పిలిచి ఇంతకు తెగిస్తుందా? చిచి, ఎంత పని చేసింది లాస్య. అసలు మన విజయ్ స్వప్నిక ఎలా ఉన్నారో ఓసారి ఫోన్ చేసి కనుక్కోరా అని కోపంగా అంటారు కృష్ణమూర్తి గారు. వెంటనే ఉమేష్ మధ్యలో కల్పించుకొని, ఆగన్నయ్యా, విజయ్కి కాదు, ముందు ఆ పరశురాంకి ఫోన్ చెయ్యి, అసలు విషయం తెలుస్తుంది అని సీరియస్గా అంటాడు ఉమేష్. వెంటనే రమేష్ రవిచంద్ర పరశురాంకి ఫోన్ చేయబోతాడు. ఒరేయ్, వద్దు, వాడిని ఇప్పుడు కదపకు. ముందు మనకు విజయ్ గురించి తెలియని, నువ్వు విజయ్కి కాకుండా కోడలికి ఫోన్ చెయ్యి అని మళ్ళీ అంటారు కృష్ణమూర్తి గారు. అదే పనిగా ఫోన్ మోగుతూ ఉండటంతో చిరాగ్గా ఫోన్ లేపుతాడు ఫ్యాక్స్. హలో, ఎవరు అని కళ్ళు చిట్లించి ఫోన్ స్క్రీన్ చూస్తూ అడుగుతాడు. ఓరే ఇడియట్, నీకేం చెప్పాన్రా యూజ్లెస్ ఫెలో. ఆ బిచ్ యామీని ఇక్కడికి పంపించరా అంటే వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆ బ్రెయిన్లెస్ స్టూపిడ్ ఉమెన్ యామీ మొత్తం పెంట పెంట చేసింది. ఒకసారి టీవీలో వస్తున్న లైవ్ న్యూస్ చూడు. స్మాష్ స్మాష్ అంతా స్మాష్ అని కళ్ళు తాగిన కోతిలా ఫ్యాక్స్ మీద ఎగరసాగాడు డానియల్. ఇంత మార్నింగ్ ఫోన్ చేసి మరీ తనని షెంటుతున్న డానియల్ని ఏమనాలో అర్థం కాక, సుప్రీం, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? నా అసిస్టెంట్ ఓబినిచ్చి యామిని నిన్ననే సిటీకి పంపించాను. ఈరోజు ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కిస్తాడు అని అయోమయంగా అన్నాడు ఫ్యాక్స్. యామి ఒక 2 రోజులుండి వెళతానని తనతో చెప్పిన విషయం డానియల్తో చెప్పకుండా ఉండిపోయాడు. నువ్వు ఏం చేశావో నాకు తెలీదు, కానీ ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు. ఆ డర్టీ బిచ్ యామి చేసిన పనికి నువ్వు, నేను, మొత్తం మనమందరం స్మాష్ అవుతాం. అక్కడి వరకు ఏమీ రాకముందే వాళ్ళని ఏదో ఓటి చేసి తగలడు అని కోపంగా అరుస్తూ ఫోన్ కట్ చేస్తాడు డానియల్. వెంటనే నిద్రమత్తు వదిలిన ఫ్యాక్స్ హాల్లోకొచ్చి టీవీ ఆన్ చేస్తాడు. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ని తిప్పి తిప్పి చెప్పడంతో పూర్తిగా విన్న తర్వాత, ఓ గాడ్ అంటూ తలపట్టుకున్న ఫ్యాక్స్ ఇప్పుడెలా అని అరుస్తూ ఏదో గుర్తొచ్చి వెంటనే పటేల్కి ఫోన్ చేస్తాడు. అటు ఫోన్ లిఫ్ట్ చేసిన పటేల్, హా అన్నా చెప్పు అని అంటాడు. ఒరే బేవార్స్ నా కొడక, నువ్వు ఎక్కడ చచ్చావురా అని కోపంగా అరుస్తాడు.
అదేంటన్నా అలా అంటావు? నువ్వు చెప్పిన పని మీదే ఉన్నా అని అటువైపు నుండి అయోమయంగా అంటాడు పటేల్. ఆ పని తరువాత ముందు నేను చెప్పింది విను అని ఒక 10 నిమిషాల పాటు పటేల్తో మాట్లాడతాడు ఫ్యాక్స్. విండో నుండి పడుతున్న సూర్యకిరణాలకు మొహాన్ని 2 చేతులతో కప్పుకున్న లాస్య, ఎవరది? విండో కర్టెన్స్ వేసేయండి, నేనింకా పడుకుంటాను అని మరోవైపు తిరిగి పడుకుంటుంది. ఆ విండో కర్టెన్స్ తీసిన మేడ్ భయంగా డోర్ బయట నిలబడి ఉన్న పరశురాం వైపు చూస్తూ, సార్, అమ్మాయి గారు కర్టెన్స్ వేయమంటున్నారు అని అంటుంది. ఫస్ట్ అది వేసుకున్న డ్రెస్ సరిచేయి, దాని సంగతి నేను చెబుతాను అని పళ్ళు కొరుకుతూ అంటాడు పరశురాం. మంచిదంటూ తల ఊపిన మేడ్ వెళ్ళి లాస్య దుస్తులను సరిచేస్తుంది. వెంటనే తన చేత్తో విసిరికొట్టిన లాస్య, హే, హూ ఆర్ యూ? వెళ్ళిక్కడ్నుంచి అని గట్టిగా అరుస్తుంది. మొదలై కూతురు చేసిన పనికి పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్న పరశురాం వాష్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో నిండి ఉన్న బకెట్ తీసుకొచ్చి విసురుగా లాస్యపై గుమ్మరిస్తాడు. చన్నీళ్లు మీద పడగానే ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు అనిపించి లేచి కూర్చున్న లాస్య, ఏయ్ ఇడియట్, బుద్ధుందా నీకు అని గట్టిగా మేడ్ పైకి అరుస్తుంది. వెంటనే మేడ్ని బయటికి వెళ్లమని సైగ చేసిన పరశురాం ఈడ్చి లాస్య చెంపపై ఒక్కటిస్తాడు. బుద్ధుందా అని నన్నడుగుతున్నావా? ఈడియట్, నిన్న రాత్రి నీ బర్త్డేకు నువ్వు చేసిందేంటి? నాకు చెప్పకుండా ఏం చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దని చెబితే విన్నావా? ఇప్పుడు మొత్తం నాశనం చేశావు అని గట్టిగా అరవటంతో అయోమయంగా చూస్తుంది లాస్య. డాడ్, నేను ఇక్కడికెలా వచ్చాను? నా పక్కన వీజే ఉండాలి కదా. వేర్ ఇస్ యామి అని ఇంకా మత్తు దిగని లాస్య అడుగుతుంది. నోరుముయ్, ఇంకోసారి ఆ పిచ్చి అని ఓ బూతుమాట తిట్టిన పరశురాం, దాని పేరెత్తితే నీ పళ్ళు రాలగొడతాను అని కోపంగా అరిచాడు పరశురాం. ఏంటి డాడ్, నాకు వీజే కావాలంటే మీకు చాత కాలేదు, ఆ పని ఆ యామి చేస్తానంటే మీకేమైంది అని కోపంగా అరుస్తుంది. మళ్ళీ అదే మాట. నీకో విషయం తెలుసా? నిన్న నువ్వు చేసిన దిక్కుమాలిన పని వల్ల ఆ యామి నిన్ను మోసం చేసి అది వీజేతో కులుకుదామని, నిన్ను తన ఫ్రెండ్కి అంటగట్టాలని ఆ నైజీరియా గాడిని నీ రూంలోకి పంపించింది, తెలుసా నీకు అని కోపంగా అరుస్తాడు పరశురాం. వెంటనే నైజీరియన్ ఓబీ గుర్తుకు రాగానే ఒక్కసారి భయంతో ఆమె ఒళ్లంతా జలధరిస్తుంది. డాడ్, ఏంటి ఏంటి డాడ్, మీరు చెప్పేది నిజమా అని కంగారుగా భయంగా అడుగుతుంది లాస్య. అవును, నిజమే. ఆ స్వప్నిక ఫోన్ చేసి చెప్పింది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే అని అరుస్తాడు పరశురాం. నువ్వు దాన్ని పేరుతో పిలుస్తున్నావా? దాన్ని పేరుతో పిలిస్తే నేను ఊరుకోను. ఆ బిచ్, అది దానివల్లే ఇదంతా అని పిచ్చిదానిలా అనగానే మరో దెబ్బ వేసిన పరశురాం, ఇడియట్, మూసుకో, నోరు మూసుకో. ఇంకోసారి ఆ అమ్మాయిని ఏమైనా అంటే నేనే ఊరుకోను, బీ కేర్ఫుల్ అని గద్దిస్తాడు. అదేంటి డాడ్ అలా అంటావు? ఉన్న పళంగా దానిపై, అది నీ కూతురు లైఫ్ నాశనం చేసిన దానిపై నీకు ఇంత కన్సర్న్ ఏంటి అని కోపంగా అంది లాస్య. ఏం నాశనం చేసింది? వీజే కావాలని ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాని స్వప్నిక నీ జోలికొచ్చిందా? నిన్ను ఏమైనా అందా? లేదే. తన మానాన తను ఉంటే వెళ్ళి కయ్యం పెట్టుకుంది నువ్వు
ఆ యామిని పిలిపించింది నువ్వు, దాంతో చేతులు కలిపింది నువ్వు. ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం కూడా నువ్వే. నిన్న రాత్రి నువ్వు చేసిన పనికి స్వప్నిక కాబట్టి నిన్ను తీసుకుపొమ్మని నాకు ఫోన్ చేసి చెప్పింది. అదే ప్లేస్లో నువ్వుంటే, అసలు ఆ ప్లేస్లో నేనున్నా ఆ పిల్లలాగా ఆలోచించేవాళ్లమే కాదు, తన భర్తను సేవ్ చేసుకోవడమే కాదు, నిన్ను కూడా సేవ్ చేసింది తెలుసా అని కోపంగా అంటాడు పరశురాం. చూసారా, అది విజయ్ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్లమని మీకు ఫోన్ చేసింది అనగానే ఇక ఓర్చుకోలేక ఫట్మంటూ మరో చెంపను వాయించిన పరశురాం, నిన్న నువ్వు తాగిన మత్తులో విజయ్ గురించి వాగుతూ ఉంటే కూడా అవన్నీ విన్న స్వప్నిక నిన్ను సేఫ్గా ఇంటికి చేర్చింది. నేను రావటం గనుక ఒక్క సెకండ్ అటు ఇటు అయినా ఆ నైజీరియన్ గాడు నిన్ను ఇక చెప్పలేక చెబుతూ, ఏమీ చేయకముందే నేను వచ్చి వాడి బుర్ర బద్దలు కొట్టి నిన్ను మన కొంపకు తీసుకొచ్చాను అని అంటాడు పరశురాం. నిన్న డూప్లికేట్ కీస్తో తను ఆ రూంలోకి వెళ్లేసరికి టాప్లెస్గా ఉన్న ఓబీ లాస్యాపైకి వంగటం, తను వాడి బుర్ర బద్దలు కొట్టడం మొత్తం ఆయన కళ్ల ముందు కదలాడుతుంది. ఇక్కడ లాస్య బుక్ చేసిన రూంలో ఆదమరిచి పడుకునిపోతారు విజయ్, స్వప్నికలు. అదే పనిగా తన ఫోన్ మోగటంతో దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది స్వప్నిక. స్క్రీన్ పైన మామగారు అనే నేమ్ చూడగానే టక్కున ఫోన్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ మామయ్య అని విష్ చేస్తుంది స్వప్నిక. ఏంటమ్మా, టీవీలో అంతా ఏదేదో చూపిస్తున్నారు, ఆ రెస్టారెంట్ ముందు అంతా మీడియాతో గందరగోళంగా ఉంది, మీరు బాగున్నారా, విజయ్ ఎలా ఉన్నాడు అని కంగారుగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. ఆయన మాటల్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో, కంగారు పడుతున్నారో ఆమెకు అర్థమవుతుంది. మామగారు, ప్లీజ్ కామ్ డౌన్, కంగారు పడకండి, మేము ఇద్దరం సేఫ్, కొద్దిసేపట్లో ఇంటికొస్తాం అని అంటుంది. మంచిదమ్మా, విజయ్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు రమేష్ రవిచంద్ర. ఆయన బాగానే ఉన్నారు మావయ్య, నిన్న ఆ డ్రగ్ వల్ల చాలా సఫర్ అయ్యారు, దాని ఎఫెక్ట్ దాదాపు 12 hours ఉంటుందంట, ఇంకా నిద్రలేవలేదు, మీరేం వరీ అవ్వకండి అని ధైర్యం ఇస్తుంది స్వప్నిక. నువ్వే మా ధైర్యం తల్లి, ఇన్ని రోజులు మన కంపెనీకి, ఇప్పుడు మన ఇంటికి, విజయ్కి నువ్వే ధైర్యం తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి నువ్వు అని మెల్లిగా అంటాడు రమేష్ రవిచంద్ర. చిన్నగా నవ్విన స్వప్నిక, నేనొక్కదాన్ని కాదు మామయ్య, మీ అందరినీ కలిపితేనే మాకు ధైర్యం. సరే మావయ్య, ఉంటాను, ఒక 1 hour తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది, మీరు టీవీలో చూడొచ్చు అని అంటుంది స్వప్నిక. ఓకే తల్లి, క్యారీ ఆన్ అని ఫోన్ కట్ చేస్తాడు రమేష్ రవిచంద్ర. తన పక్కన ఆతమరిచి నిద్రపోతున్న విజయ్ను చూసిన స్వప్నికకు నిన్న రాత్రి ఆ డ్రగ్ వల్ల విజయ్ చేసిన హంగామాతో దెబ్బకు ఫీవర్ వస్తుంది. బాడీ మొత్తం ఒకటే పెయిన్స్. అతను రాత్రంతా నైట్ అవుట్ చేస్తూ ఆమెతో చేసిన శృంగార యుద్ధం వల్ల స్వప్నిక బాడీ మొత్తం హూనమవుతుంది. మెల్లిగా అతని పక్క నుంచి లేవబోయిన స్వప్నికను అలాగే హక్ చేసుకొని, నో స్వీట్ హార్ట్, లేవకు అని కళ్ళు మూసుకొని అంటాడు విజయ్. తిరిగి ఆన్సర్ చేయని స్వప్నిక వైపు కళ్ళు తెరిచి చూసిన అతనికి తన వైపే గుర్రుగా చూస్తున్న ఆమె కనిపించగానే, ఏంటే అలా చూస్తున్నావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు విజయ్. ఏంటా, అసలు సెన్స్ ఉండే అడుగుతున్నావా, నాది బాడీ అనుకున్నావా లేకపోతే అని తన ఇన్నర్ ఫీలింగ్ చెప్పలేక సైలెంట్గా అతని కళ్ళల్లోకి చూస్తూ ఆగిపోతుంది స్వప్నిక. అది గెస్ చేసిన విజయ్ కొంటెగా నవ్వుతూ ఆమె నడుం చుట్టూ తన 2 చేతులు వేసి ఆమెను దగ్గరగా లాక్కుని, చెప్పు,
లేకపోతే అని అడుగుతాడు. నువ్వు మనిషివి కాదు, మాన్స్టర్వి. కాదు కాదు, బీస్ట్వి. చూడు, నా బాడీ అంతా ఎలా చేశావో. ఇప్పుడు వేరే డ్రెస్సెస్ కూడా లేవు. మనం బయటకు ఎలా వెళ్ళడం? బయట ఈ న్యూస్ అంతా వైరల్ అవుతుంది. ఇప్పుడు కానీ మనం కనపడ్డామో అందరు జనాలు ఏమనుకుంటారో అని టెన్షన్ పడుతుంది స్వప్నిక. ఏమైంది? ఏది నీ బాడీ చూపించు అని అంటాడు విజయ్. అతని వైపు చురుగ్గా చూసిన స్వప్నిక, అబ్బా ఆశ, చూపిస్తారు మరి అని అంటుంది. నువ్వు మాత్రం ఆగావా? నేనంటే డ్రగ్ మత్తులో ఏదేదో చేశాను. ఏ డ్రగ్ డ్రింకు లేనిది నువ్వెలా రెచ్చిపోయావమ్మాయి అని ఐ వింక్ చేస్తూ గుసగుసగా అడుగుతాడు విజయ్. అతని కళ్ళల్లో కనబడుతున్న ప్రేమను చూసిన స్వప్నిక, ఏం చెబుతాను నేను? నీ ప్రేమ మైకం కమ్మిందని చెప్పనా, లేక నీ క్యారెక్టర్కి నేను పిచ్చిదాన్నయ్యానని చెప్పనా? ఏం చెప్పను అని తన గుండె తలుపులు సీతాకోకచిలుక రెక్కల్లా అతని కోసం లబ్డమ్మని కొట్టుకుంటూ ఆరాటపడుతుంటే ఒక్కసారిగా అతని గుండెల్లో ముఖం దాచుకున్న స్వప్నిక, ఏం చెప్పనబ్బాయ్, ఈ అమ్మాయికి నువ్వంటే పిచ్చని. అది సరే, నేను రావడం ఒకవేళ లేటైతే ఏం చేసేవాడివి అని అడుగుతుంది స్వప్నిక. ఏముంది, చచ్చిపోయేవాణ్ణి అని సింపుల్గా చెబుతాడు విజయ్. ఆ మాటలకు బెదిరిపోయిన స్వప్నిక, హేయ్, ఏంటా పిచ్చి మాటలు అని ఒక్కసారిగా అతన్ని గాఢంగా హక్ చేసుకొని బోరుమంటుంది స్వప్నిక. ఏయ్, ఏంటే ఏడుస్తున్నావు? మనసనేదానికి ఆడామగ తేడా ఉండదే. ఇష్టం లేకపోతే ఏ పని ఎవ్వరూ చేయలేరు. ఆ డ్రగ్ వల్ల నన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేసేదే. కానీ నా విల్ పవర్ మీద చాలా నమ్మకముంది. అప్పటికే నాకు డౌట్ వచ్చి నేను ఈ రూంలోకి రాకముందే ముకుందానికి ముందుగా మెసేజ్ చేశాను. ఇటువంటి సందర్భాల్లో ఎలా డీల్ చేయాలో అతనికి బాగా తెలుసు. మళ్ళీ నన్ను ఇందులో ఇరికించడం వెనుక లాస్యా, యామి, ఆ నైజీరియన్ ముగ్గురే ఉన్నారా, లేక ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. డైరెక్ట్గా నీకు మెసేజ్ చేస్తే నువ్వు కంగారు పడుతూ ఇక్కడికి ఆదరాబాదరాగా వచ్చి వాళ్ళ చేతుల్లో పడితే మళ్ళీ నీపై కూడా ఇలాంటి. అతని మాట పూర్తి కాకముందే ఫాస్ట్గా విజయ్ నోటిపై తన చేయిని పెట్టి, వద్దు విజయ్, ఇక ఆపే అని భయంగా వణుకుతూ అతన్ని హత్తుకుంటుంది స్వప్నిక. డోంట్ వరీ స్వీట్ హార్ట్, ఇప్పుడంతా అయిపోయింది కదా అని తన చేతుల్ని ఆమె చుట్టూ వేసి విజయ్ కూడా గట్టిగా హక్ చేసుకుంటాడు. అయినా నువ్వు టైంకొచ్చావు కదా, దానివల్ల ఏమీ కాకపోయేది. ఈ డ్రగ్ ఏంటో తెలుసు, దీనికి యాంటీడోట్ కూడా నాకు తెలుసు అని అన్నాడు విజయ్. మరి నిన్న నేను వచ్చాక ఆ యాంటీడోట్ కోసం మనం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా అని అతన్ని గుండెల్లో ఉన్న తన ముఖం తీసి ఇన్నోసెంట్ ఫేస్తో క్యూట్గా చూస్తూ అడిగింది స్వప్నిక. అదే, నా తింగరి సీఈఓ పెళ్ళానికి ఆఫీస్ నాలెడ్జ్ ఉన్నంత ఇదిగా రొమాంటిక్ నాలెడ్జ్ లేదు పాపం అని మనసులో అనుకున్న విజయ్, అవును, నా యాంటీడోట్ వచ్చేసిందిగా అని అంటాడు విజయ్. ఇంకా ఆశ్చర్యపోయిన స్వప్నిక, ఏంటి, యాంటీడోట్ తీసుకున్నావా? తీసుకున్న తర్వాత కూడా నువ్వు నాతో ఇంత వైల్డ్గా అని ఆగిపోతూ డౌట్ఫుల్గా అడుగుతుంది స్వప్నిక. అయ్యో, బ్రెయిన్లెస్ పెళ్ళామా, నువ్వేనే ఆ యాంటీడోట్, అందుకే ఇప్పుడు క్యూర్ అయ్యాను అంటున్నా అని అన్న విజయ్ పెదవులు అల్లరిగా నవ్వుతూ విచ్చుకుంటాయి. నిజానికి అదే రాత్రి స్వప్నికతో కలిసి విజయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను క్యూర్ అవ్వడానికి యాంటీడోట్ తీసుకోవచ్చు. కానీ స్వప్నిక రావటంతో 100కి 1000% రిలాక్స్ అయిన విజయ్ తన స్వీట్ హార్ట్తో ఆ రాత్రిని మరింత స్వీట్గా మార్చుకోవాలనుకున్నాడు.
అంతే. అతను కన్వే చేస్తున్న మ్యాటర్ ఏంటో పూర్తిగా అర్థమైన స్వప్నిక నిన్ను కొట్టేస్తానాగు అని అతని కౌగిట్లో పెనుగులాడుతుంది. ఆ పెనుగులాటలో ఏ అచ్చాదన లేని స్వప్నిక వల్ల విజయ్ బాడీలో మెల్లిగా కోరిక మొదలవుతుంది. స్వప్నిక ఎంత గింజుకున్నా వినకుండా ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ స్వప్నికను తనకు అనుగుణంగా మార్చుకున్న విజయ్ ఆమెను పూర్తిగా ఆక్రమిస్తాడు. యామి ఓబీలను విజయ్ ఏం చేస్తాడు? డానియల్ తరువాతి స్టెప్ ఏంటి? పటేల్తో ఫాక్స్ ఏం మాట్లాడాడు? ఇంతకీ ప్రెస్ మీట్లో స్వప్నిక చూపించే సాక్ష్యాలేంటి? స్వప్నిక తనని కలవనందుకు ఆ అన్నోన్ పర్సన్ ఏం చేస్తాడు? వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తర్వాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.